అందుకే ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది మా పెద్దలు ఇచ్చినటువంటి వారసత్వ సంపద కిందనే మేము భావిస్తాం. తెలంగాణ ప్రజలకు సర్టెన్లీ ఒక మంచి సెంటిమెంటల్ వాల్యూ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీతో ఉన్నటువంటి విషయాన్ని మేమందరం కూడా నిరంతరం చెప్తూనే ఉంటాం. ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. 1937లో నిజాం పెట్టినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు నాయుడు గారు మరి జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యి ఆనాడు డెల్టా పేపర్ మిల్స్ అనే వాళ్ళతోని జాయింట్ వెంచర్కి ఎంటర్ అవ్వడం జరిగింది. జాయింట్ వెంచర్ చేసినటువంటి సందర్భంలో 51% ప్రైవేట్ యాజమాన్యానికి, 49% ప్రభుత్వానికి ఉండే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ ఒక్క షుగర్ ఫ్యాక్టరీయే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరియస్ షుగర్ ఫ్యాక్టరీల విషయంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానం ఉండింది. మరి వేరే చోట్ల ఎట్లా ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం అందరం బాధపడ్డాం. ఎందుకంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీ, దీన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి అవసరం ఏముందని అందరూ కూడా ఆనాడు ప్రశ్నించారు. అయినప్పటికీ వారు దాన్ని ప్రైవేట్ పరం చేసిండ్రు. ప్రైవేట్ పరం చేసిన తర్వాత 2002లో ఆయన ప్రైవేట్ పరం చేస్తే 2003లో 1,73,00,000 లాస్ని యాజమాన్యం చూపించింది. ఆ తర్వాత 2004-05లో 12 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు, 5-6లో 5 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు, 7-8లో 4 కోట్ల ప్రాఫిట్ చూపించిండ్రు. కానీ ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా వరుసగా నష్టాలు చూపిస్తూ పోయారు. 2007-08లో 37 కోట్ల నష్టాన్ని మొట్టమొదటిసారి మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చూపించడం జరిగింది. ఆనాడు మేము ప్రభుత్వంలో లేము. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కానీ ఆనాటి నుండి మొదలు పెడితే 2014 వరకు కూడా దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పాపాన పోలేదు. అంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే హయ్యెస్ట్ చెరుకు ప్రొడ్యూస్ అయ్యి హయ్యెస్ట్ చెరుకు క్రష్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా కంటిన్యూస్గా లాస్ చూపించుకుంటూ పోయినారు ఆ యాజమాన్యం వాళ్ళు. కంటిన్యూస్గా ఉద్యోగులకు శాలరీ పే చేయాలన్నా, రైతులకు ఎప్పుడు పేమెంట్ చేయాలన్నా ఎప్పుడు కూడా లాస్ చూపిస్తూనే ఉన్నటువంటి సందర్భం. ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మరి మాట్లాడకపోతే మా ప్రజాప్రతినిధులు పద్మక్క కావచ్చు, ఈటల రాజేంద్రన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తే 2006లో ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది. వేసినటువంటి హౌస్ కమిటీలో మన పద్మదేవేందర్ రెడ్డి గారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. మరి ఆనాటి నుండి 2012 వరకు కూడా ఆ హౌస్ కమిటీ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎన్నో సందర్భాల్లో మీటింగ్లు అయినాయి, మేము వెనక్కి తీసుకుంటామని అప్పుడిప్పుడు పత్రికా ప్రకటనలే తప్పితే ఏనాడు కూడా సరిగ్గా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని దాని మీద చూపించలేదు. మరి ఇటువంటి సందర్భంలో 2014లో జూన్లో మనం ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే జూన్లో ప్రభుత్వంలోకి వస్తే డిసెంబర్లో మొదటి క్రషింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి చెరుకు పంట దిగుబడే చాలా తగ్గిపోయింది, రైతులు చెరుకు పెట్టడం మానేసినటువంటి సందర్భం. కానీ ఉన్నటువంటి 3 లక్షల చెరుకు కూడా మరి క్రష్ చేయాలని చెప్పి మేము అడిగితే యాజమాన్యం అసలు మేము చేయమని చెప్పి మొండికేసి కూర్చున్నటువంటి పరిస్థితి. ఓ పక్క రైతులతో అగ్రిమెంట్ చేసుకొని ఇంకొక పక్క మేము చేయమని చెప్పినటువంటి సందర్భం. అప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి 340 రూపాయలు ఒక్కొక్క మెట్రిక్ టన్నుకి అదనంగా రైతులకు మేము ఇస్తామని చెప్పి రైతులను ఆదుకొని మరి 11,26,00,000 రూపాయలు ఇచ్చి మరి మేము ఆనాడు క్రషింగ్ అయ్యేటట్టుగా చేసాం. అంటే ఇవాళ చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని. కాబట్టే డీటెయిల్గా చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ మా మీద ఉన్నది. మొట్టమొదటి నిర్ణయం మేము ప్రభుత్వంలోకి రాగానే చేసినటువంటి నిర్ణయం, పండించినటువంటి చెరుకును తప్పకుండా క్రష్ చేయాలి కాబట్టి మరి 11,26,00,000 రూపాయలు రైతులకు పే చేయడం జరిగింది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు మాకు ఈ అప్పులు ఉన్నాయి, ఆ లోన్స్ ఉన్నాయి, ఈ లోన్స్ ఉన్నాయని చెప్పి షుగర్ ఏదైతే అమ్మితే వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు మరి బ్యాంక్ లోన్లు కట్టడం మొదలు పెడితే అప్పుడు కూడా ప్రభుత్వం మధ్యలో అడ్డుకొని 27 కోట్ల రూపాయలను డైరెక్ట్గా రైతులకు వెళ్ళే విధంగా మేము చేయడం జరిగింది. 27 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రైతులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి, లాస్లో ఉన్నామంటే మరొక 28 కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ గారు రైతుల కోసం ప్రత్యేక జీవోతోని ప్రభుత్వం నుండి రిలీజ్ చేసింది. అంటే టోటల్గా 66 కోట్ల రూపాయలను 2014 జూన్లో ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చినామో ఆనాటి నుండి ఈనాటి వరకు
నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బకాయిలను టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాన్స్టెంట్గా కట్టుకుంటూ పోతున్నది. ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే 2015లోనే జనవరిలో రైతులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని మేము కల్పించినాం. 3 చోట్ల ఉండేటటువంటి రైతులు, మెదక్లో, మెట్పల్లిలో, బోధన్లో ఉండేటటువంటి రైతులందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ రైతులకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వెనక్కి తీసుకొని నడిపిస్తే మళ్ళా పాత స్టోరీ అవుతుంది కాబట్టి రైతులుగా, రైతు సంఘాలుగా మీరు ఈ ఫ్యాక్టరీ నడుపుకోగలుగుతారా అని రైతుల్ని ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి సందర్భంలో రైతులందరూ కూడా ఉత్సాహం చూపించి మరి మహారాష్ట్రలో ఎట్లయితే కోఆపరేటివ్ విధానం సాగుతుందో దాన్ని మేము చూసి వస్తామని చెప్తే ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు యాత్ర జనవరి 5 ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఫిబ్రవరి 15న మా రైతులందరూ కూడా 125 మంది రైతులు అన్ని ప్రాంతాల నుంచి 3 బస్సుల్లో మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కలిసి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది దాని మీద అధ్యయనం చేయడానికి. మరి ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే డిసెంబర్లో ఓ పక్క యాజమాన్యం వాళ్ళు ఉద్యోగస్తులందరినీ కూడా తీసేసి లే ఆఫ్ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఇది హెవీగా టెక్నికల్గా సాంకేతికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి సబ్జెక్టు కాబట్టి ఇవాళ జేఏసీ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా రైతులను, ఉద్యోగస్తులను, ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నిమిషం ఎమ్మెల్యేలమైనా, ఎంపీలమైనా, మంత్రులమైనా అందరం కూడా మేము ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ యాజమాన్యం వాళ్ళు డిసెంబర్లో లాస్ట్ డిక్లేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో BIFR అని ఒక ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీకి కేసుని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ ఏజెన్సీ చెప్పే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. ఆ ఏజెన్సీ చెప్పాలి, మీరు ఉద్యోగస్తులను ఉంచుకుంటారా, VRS ఇచ్చి పంపిస్తారా, సంస్థ నడుపుతారా, మూసేస్తారా అని చెప్పాలి. మరి అది జరిగేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేనటువంటి ఒక సాంకేతిక పరమైన ఇబ్బందిలో మేమున్నాం. అయినప్పటికీ కేసీఆర్ గారు ఊరుకోలేదు, ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఆఫ్ సెక్రటరీస్ అని చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా పెట్టుకొని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి దాని ద్వారా SBI క్యాప్స్ అనే సంస్థకు అసలు ఈ కంపెనీ వాల్యుయేషన్ ఏంది అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. మరి వాల్యుయేషన్ గురించి చర్చ ఎందుకు వస్తుందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 230 కోట్లు మరి అప్పనంగా ఈ కంపెనీకి రాసి పెట్టాలని చెప్పి, ఆయన సొమ్ము కాదు కదా, తెలంగాణ సొమ్ము కాబట్టి రాసి పెట్టాలని చెప్పి ఆయన వెళ్తా ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మేము వచ్చి అది ఆనర్ చేయాలంటే మాకు తెలుసు మా తెలంగాణ ప్రజల సొమ్ము వరుసగా లాస్ చూపించారు. ఎక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించి రైతులకు లాభం జరగలేదు, ఉద్యోగస్తులకు లాభం జరగలేదు. కాబట్టి అటువంటి నంబర్లు ఒప్పుకునేటటువంటి పరిస్థితి మా ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి మేము ఇంకో కమిటీ వేయడం జరిగింది. మరి ఫైనాన్షియల్గా జరిగినటువంటి అంశాల పట్ల, సంస్థకు ఉండేటటువంటి భూముల పట్ల, సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల పట్ల, అందరి పట్ల కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికే మేము ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు అదేవిధంగా ఎంప్లాయీస్కు నేను 2 అంశాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైతులు కోఆపరేటివ్ పద్ధతిలో ఈ సంస్థ నడపడానికి ముందుకు వస్తే ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ప్రజాప్రతినిధులం మీకు అండగా ఉండి మీరు కమిటీస్ ఫామ్ చేసుకోవడానికి కానీ, సంస్థను నడుపుకోవడానికి కానీ మేము నిరంతరం మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మళ్ళీ నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని మనం నడుపుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, దాదాపుగా 400 మంది ఉద్యోగులను కూడా వాళ్ళు లే ఆఫ్ చేయడం జరిగింది. లే ఆఫ్ అనేటటువంటి చేసిన తర్వాత 3 నెలలు 50% మీకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు మీకు ఇంతవరకు ఇవ్వలేదు. దానికి సంబంధించి మన లేబర్ కమిషనర్ నుంచి కూడా వాళ్ళకి నోటీసులు అందినాయి. ప్రభుత్వం నుండి కూడా నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు VRS ఇచ్చే విధంగా కూడా మేము ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ యాజమాన్యం వారు ముందుకొచ్చి VRS ఇవ్వడానికి సిద్ధపడతారని పడవలసిందిగా నేను పత్రికా ముఖంగా వారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ అంశాన్ని ఎక్కడో చోట క్లోజర్ చేసి ఉద్యోగస్తులకు మంచి భద్రమైన జీవితం కల్పించాల్సి ఉంది. అదేవిధంగా చెరుకేసే రైతులకు వెయ్యాలనా వద్దా అనేటటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి మా ప్రభుత్వం సంసిద్ధతతో ఉన్నది. ఎటువంటి ఆవేశానికి రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి జేఏసీ నాయకులు మొన్న నిజామాబాద్కు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టిరు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచిండ్రు. నన్ను, మా షకీల్ ఎమ్మెల్యే గారిని, మా పద్మక్కని పిలిచుంటే మేము కూడా పోయేవాళ్ళం, మా సాగర్ అన్నను. ఎందుకంటే నిరంతరం ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తున్నది మేము. 2 సంవత్సరాల నుంచి రైతులకు 66 కోట్ల రూపాయలు కట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బాధ్యత మాకుంటుందా, ప్రతిపక్షాలకు ఉంటుందా? కేవలం ప్రతిపక్షాలను పిలిచి వాళ్ళు ఒక్కటి చేసే విమర్శలను మాత్రమే హైలైట్ చేసి మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పట్టించుకోపోవడం జేఏసీ లాంటి
పెద్దలుగా చెప్పుకునేటటువంటి సంస్థలకు మంచిది కాదు. వాళ్ళు పెద్దరికం చేయదలుచుకుంటే అన్ని పక్షాల వాళ్ళని పిలిచి మాట్లాడాలి, అన్ని పక్షాలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వాలి, ప్రజలకు మంచి సంకేతం పంపించాలి. తప్పితే ఒక సైడ్ స్టోరీ చెప్పేసి ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతిపక్షాలకు, జేఏసీ నాయకులకు, ప్రజలకు, రైతులకు, కార్మికులకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ అంశాన్ని నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాం. వీలైనంత తొందరగా నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలి, ఉద్యోగులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. అదే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.